మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 20న ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు జీవన్ రెడ్డి. ఇందుకు ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నాయి. ఈ సభకు భారీగా జన సమీకరణ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సుమారు 1,00,000 మందితో సభ నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 20న భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడ బీఆర్ఎస్ కండువాను కప్పుకోబోతున్నారు జీవన్ రెడ్డి. అప్డేట్స్ ఏంటి సతీష్? జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి పలు మైదానాలను కూడా పరిశీలించేందుకు కొద్దిసేపటి క్రితం జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంతా కూడా జగిత్యాలలో పలు గ్రౌండ్లను పరిశీలించేందుకు బయలుదేరడం జరిగింది. ప్రధానంగా జగిత్యాలలో ఉన్నటువంటి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలతో పాటు ఇటు అదేవిధంగా వివేకానంద గీత విద్యాలయం స్టేడియాలను పరిశీలన చేస్తారు. ఒకవేళ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు, జన సమీకరణ ఎక్కువ వస్తారు కాబట్టి రూరల్ ప్రాంతంలో ఏమైనా నిర్వహించాలనే ఆలోచన కూడా బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నారు. జాబితాపూర్ కూడా ఆ గ్రామాన్ని కూడా పరిశీలన చేస్తున్నారు. లేదంటే లక్ష్మీపూర్లో ఇప్పటికే నిర్వహించాలని చెప్పి జీవన్ రెడ్డి భావించినప్పటికీ అక్కడ రైతులు కొంత పొలాలను ఖర్చు అయిన నేపథ్యంలో అక్కడ సభ నిర్వహించడం ప్రస్తుతం సాధ్యపడదు కాబట్టి జగిత్యాల జిల్లా కేంద్రంలోనే ఆ సభ నిర్వహించాలని చెప్పి భావించడం జరుగుతుంది. ఈ నెల 20న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభా వేదిక ద్వారానే ఇటు జీవన్ రెడ్డి పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ సీఎం అదేవిధంగా గులాబీ అధినేత కేసీఆర్ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత దాదాపు ఏడాది కాలం తర్వాత బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జిల్లా కేంద్రాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాలి, 1,00,000 మందితో ఈ సభ నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. గత ఏడాది ఏప్రిల్ 7న ఇటు హన్మకొండ జిల్లా పరిధిలో ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహించడం జరిగింది. ఆ సభ తర్వాత జగిత్యాలలోనే మరొక సభ బీఆర్ఎస్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డి వంటి బలమైన నేత కూడా పార్టీలోకి వస్తున్నాడు. అదే వేదికగా సీఎం కేసీఆర్ కండువా కప్పి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి జగిత్యాల నుంచే పొలిటికల్ జైత్రయాత్ర మొదలు పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి. అదేవిధంగా ఇటు జీవన్ రెడ్డి సైతం తను ఏంటో నిరూపించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తన వెంట కూడా పెద్ద ఎత్తున క్యాడర్ పార్టీలోకి వచ్చింది. తన ద్వారా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పి చూపెట్టే సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా ఇటు జీవన్ రెడ్డి చేస్తున్నారు. మొత్తానికి ఇటు జీవన్ రెడ్డి అనుచరులతో పాటు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు వీరంతా కలిసి పెద్ద ఎత్తున జగిత్యాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇటు జగిత్యాల సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్తో పాటు కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదేవిధంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ వీరంతా కూడా సభా స్థలాల పరిశీలన కోసం జీవన్ రెడ్డితో కలిసి వెళ్లడం జరిగింది. మొత్తానికైతే జగిత్యాల్లో పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఇటు జన సమీకరణ విషయంలో కావచ్చు, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సక్సెస్ఫుల్గా మీటింగ్ నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. ఎందుకంటే జగిత్యాల కేంద్రంగా చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగిత్యాల కేంద్రంగానే ఇటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన సీఎం కేసీఆర్ తమ విమర్శలను తనదైన స్థాయిలో విమర్శించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలి. జీవన్ రెడ్డి వంటి బలమైన నేత కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ వస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చినటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే జీవన్ రెడ్డి పార్టీ మారుతున్న నేపథ్యంలో జగిత్యాల రాజకీయాలన్నీ కూడా చాలా ఆసక్తిగా మారుతున్నాయి. భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ బహిరంగ సభ వేదిక ద్వారానే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఈ నెల 20వ తేదీన మాత్రం బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో అందుకంటే ముందు ఉంటుందా లేకపోతే ఆ తర్వాత ఉంటుందా మాత్రం కొంత స్పష్టత రావాల్సింది. ఖచ్చితంగా 20వ తేదీ మాత్రం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుందని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు తెలుపుతున్నారు. జీవన్ రెడ్డి కూడా అదే ధీమాతో ఉన్నారు. 20న బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి జీవన్ రెడ్డి కూడా అదే ఆలోచనతో ఉన్నారు. మొత్తానికైతే జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు మాత్రం ప్లాన్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.